హాయ్ ఫ్రెండ్స్. సో ఫైనల్గా మనం మనాలికి అయితే వచ్చేసాము. సో నైట్ ఇక్కడ స్టే చేసాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాయి ఇక్కడ నుంచి. నెక్స్ట్ మంత్ స్టాప్ వచ్చేసి దాల్చా జిప్సా సంథింగ్ ఏదో రూట్ ఉంది. సో రూట్ మ్యాప్ చూసుకుంటూ అయితే వెళ్ళిపోవాలి. సో మధ్యలో ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను ఫుడ్ కోసం అయితే ఇవి తీసుకున్నా. ఇది ఒకటి ఖర్జూరు, ఒకటి బ్రెడ్ ప్యాకెట్, ఇది నేనే తినేసేసాము ఇప్పటికే. ఇది ఒకటి అంటే వాటర్ దొరకని టైంలో వేసుకుంటే నోట్లో సరదాగా ఉంటుందని ఇది టిక్ ట్యాక్. సో ఇది తీసుకొని అయితే స్టార్ట్ అయిపోతా. సో మొత్తం సెట్ అయిపోయింది, వాళ్ళు రెడీ అయిపోతే సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతా. ఇక్కడ నుంచి క్లియర్గా చూపిస్తాం మీకు రోడ్స్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు. సో ఎక్స్పీరియన్స్ లేకుండా వెళ్దాం అనుకుంటే ప్రతి ఒక్కరు ఏదో చూసుకొని మీరు సింపుల్గా అయితే వెళ్ళిపోవచ్చు. సో చలో స్టార్ట్ అయిపోదాం. సో స్టార్ట్ అయిపోతున్నాం. हाय हाय बोलो. यो गाइस व्हाट्स अप. ठीक है, और कुछ भूल गए ना. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మనం జిస్పా వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి ఎంత 92 ఎంతో వస్తుంది. సో ప్రతి ఒక్క వీడియోని ఇక్కడ నుంచి కంపల్సరీ చూడండి. వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి, కంపల్సరీ యూస్ అవుతుంది. ఎందుకంటే అన్ని మోటార్ బ్లాగ్స్ లాగా కటింగ్ ఏం లేకుండా సో క్లియర్ కట్గా దేశీ నాటు టైప్లో వెళ్తున్నా. నాకు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైతే చూడాలి ఇంకా. సో ఫైనల్గా బైక్ అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కట్టేసిన. చాలా స్టార్ట్ అయిపోదాం. మన లొకేషన్ వచ్చేసి జిస్పా. ఇక్కడ నుంచి 9-2 ఉంది. బండ్లో బరువు ఎక్కువైపోయింది. ఇక్కడ నుంచి 92 మీకు ప్రపంచంలోనే పెద్ద టనల్ అయిన అటల్ టనల్ అయితే చూపించబోతున్నాయి ఈరోజు. మనాలిలో బైక్ ఆపడానికి కూడా ప్లేస్ ఉండదు. 2 అవర్స్కి వచ్చేసి 50 రూపీస్. మీరు రూమ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు అసలుకే. బైక్ కంట్రోల్ తగ్గిపోతుంది మామా. సో బైక్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఇక ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తా. రోడ్ చాలా ఎగ్జైటింగ్గా ఉండిపోతుంది. ఏం జరిగిద్దో నాకే ఐడియా లేదు. చాలా మిస్ అవ్వకుండా చూడండి. నేను ఇలాగే ట్రాఫిక్లో కలిసాం. మేము వీడియో తీయాలి ఆ టైంలో. నేను ఇట్లానే కలిస్తే అట్లా ఎక్కడికి వెళ్తున్నాం లైట్గా మాట్లాడినాం. ఏం కావాలి, రూమ్ కావాలంటే ఎట్లా అంటే షేరింగ్లో కావాలి నాకు, బెడ్స్ టైపు గవర్నమెంట్ అని చెప్పా. టీకే చలో మామారు సాత్ అన్నదో వచ్చినప్పుడు రూమ్ తీసుకున్నాం అంతే. అయితే సూపర్ దోస్త అసలుకి. ఇంకా మనాలి గురించి చెప్పాలంటే అది కొండలు, సూపర్ వ్యూ, సూపర్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. మీరు ఎక్కడంటే అక్కడ ఆపడానికి కుదరదు. బైక్స్ కానీ ఏమైనా సరే ఆపేటట్టు దోలు తీర్చేస్తారు పోలీసు వాళ్ళు. ఇంకా హోటల్స్ విషయానికి వస్తే అన్నీ ఓకే. నిన్న తిరిగి వెళ్ళా. ఎట్లనో ఏ టైంకి అది రాసి పెట్టుంటే అది జరిగిపోతుంది. ప్లానింగ్ అసలు చేయకండి. లైఫ్ని ప్లానింగ్ చేసి అసలు అనుకున్నట్టు జరగదు. ఏ ప్లానింగ్ లేకుండా స్టార్ట్ అయిపోండి. अरे ओ भाई मैं जा रहा हूँ भाई. 92 ఓకే. బాగా వాళ్ళైతే చిల్ అవుతుంది మామూలుగా అసలుకి. పెట్రోల్ వచ్చేసి 1 పాయింట్ తగ్గింది. ఇంకా ఎక్కడైనా ఆగి ఫుల్ ట్యాంక్ చేసుకొని పెట్రోల్ పంప్లో సో క్యాన్లకు కూడా ఫుల్ ట్యాంక్ చేసేస్తా. ఇంకా స్టార్ట్ అయిపోతా. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చూపించాను కదా ఇందాకే, ఖర్జూరం అలాంటి కొన్ని అయితే ఉన్నాయి. సో అవి తీసుకొని అయితే తినేస్తా. ఇంకా మిగతాదంటే అబ్బా బ్రో వ్యూ చూడు బ్రో. అసలు నేను చూడలే ఇది. నిన్న అక్కడి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయా. అసలు ఆ కొండలు చూస్తుంటే ఉంది. అబ్బా మంచు చూడు, కొండ మీద మంచు పడినట్టుంది, దుమ్ము లేచిపోతుంది అట్నే.
పొగలేస్తా ఉంది. నేను అసలు చూడలే, నిన్న అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయా. అరే యార్, ఎగ్జైటింగ్గా ఉంది. దేవుడు ఏం అవ్వకుండా ఉండి చాలు నాకు. అన్నీ చూసేస్తా, ఎవరు చేయని ఫీలింగ్ చేస్తా ఫస్ట్ టైంలో దాకలైతే. అటల్ టనల్ లే 426 కిలోమీటర్ అవుతుంది ఇక్కడ నుంచి. అది చూడు అసలు, మీకు కనిపిస్తుందో లేదో కానీ నాకైతే వేరే లెవెల్లో కనిపిస్తుంది. మేబీ నేను ఎక్కడికి వెళ్ళబోతున్నా. మొబైల్ ఏదో భయ అడుగుతున్నాడు, అర్థం కాలే నాకైతే. టికెట్ చాలా వెళ్ళిపోదాం. వీడియో తీద్దాం అనుకున్నా ఐఫోన్లో, అవ్వట్లే. అక్కడికి వెళ్తున్నా అంటేనే ఫీలింగ్ వేరే ఉంది. ఇక్కడి చూస్తుంటేనే అమ్మా అమ్మా అమ్మా, అది మామూలు విషయం కాదురా బాబు. అది చూడు ఆ కొండల మీద మంచు అలా వస్తుంది. ఇక్కడంతా నార్మల్గా ఉంది, ఈ కొండల వరకు నార్మల్గా ఉంది. బట్ ఆ కొండ డైరెక్ట్ ఎదురు కనిపించే మాత్రం ఫుల్ మంచుతో గట్టేస్తుంది. ఫ్రిడ్జ్లో గడ్డ కడుతుంది కదా ఐస్, అలా కడుతుంది. ఇంకా 90 కిలోమీటర్ ఉంది. మీకు ఇక్కడ నుంచి డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటా. ఎంత బాగుంది తెలుసా సైడ్ లొకేషన్ కూడా చూడండి. ఎంతో హైట్లో కొండ మీద ఉన్నాయి. ఇంకా బంగీ జంపింగ్ ఇట్లా సంథింగ్ ఏవో ఉన్నాయి. నేను అమౌంట్ లేక అయితే చేయట్లేను, ట్రై చేస్తున్నా. కుదిరితే అవి కూడా సెట్ చేస్తా. ఆడికి వెళ్ళిపోతున్నాం మనం. మీకు అనిపిస్తుందా అసలుకి? నాకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఆడికి వెళ్తున్నా అంటే ఫీలింగ్ అసలు వేరే లెవెల్లో ఉంది. ఎంత పైకి వచ్చేసాను చూడండి. పైకి రాలని అన్నారు కదా, చూడండి ఎంత పైకి వచ్చేసాను. ఆ వ్యూ చూడు. ఆ కొండల్లోకి వెళ్ళబోతానండి. ఎలా ఉంది తెలుసా? అక్కడే ఉండిపోతాను మామ నేను కుదిరితే. ఒర్రి ఇదేందిదా, ఈ సైడ్ ఒకటి ఆ సైడ్ ఒకటి చూడు. ఇక్కడ బర్రెలు ఉన్నాయి చూడండి. నేను ఇటు మీద ఎక్కి తిరగచ్చు అనుకుంటా, కానీ డబ్బులు కట్టాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఐ నీడ్ ఎక్స్పీరియన్స్ బ్రో. ఒర్రోయ్ ఇదిగో ఈ పక్క కూడా కొండలు అంతా మంచే. మొబ్బే మస కొట్టిందిలే, టరరా డరరా రన్నారే నన్నారే. కనిపిస్తుందా? కనిపించకపోతే నేనేం చేయలేను, మీ దురదృష్టం. నాతో వారీరో. అర్రే ఇదేంది ఉందిడా, ఏది తీసుకోవాలన్నా డబ్బులు కావాలి. అండ్ దీనిలోంచి వెళ్ళొచ్చు అవతలకి, బట్ అమౌంట్ ఈస్ ఎవ్రీవేర్. సోలాంగ్ వాళ్ళే 0.5 km అటల్ టనల్. మెయిన్ మీరు చూడాల్సింది అటల్ టనల్. 17 కిలోమీటర్ అయితే ఉంది. లే 421. ఓకే, ఇవన్నీ చేయాలనిపిస్తూ ఉంది. జిప్ లైన్ అబ్బా, పర్ పర్సన్ 500 అంట. నా బండికి ఫుల్ ట్యాంక్ అయితే 200 వేసుకుంటే ఎవడు కొంటాడు 500 పెట్టి. అక్కడ కొండ ఉంది. కొండ మీదంతా మధ్యలో నీళ్ళలా కారుతుంది మంచు. అంటే కారుతుందో గట్టగట్టుకుపోయింది తెలియదు, అట్లా కనిపిస్తుంది అనమాట. పైనంతా మేఘాలు ఫుల్. అది ఎక్కడి వరకు వచ్చింది తెలియదు. కొన్ని చోట్ల అంటే సంథింగ్ జలపాతాల్లాగా ఉంటుంది కదా, అది గట్టగట్టపోయింది అనుకుంటున్నా.
సాలాంగ్ వాలే 3 కిలోమీటర్, అట్లా అడల్ టనల్ 14, కీలాంగ్ 57, సిద్దిగిరి ఇట్లా ఉందన్నమాట. వ్యూ చూస్తే మతి పోతుంది, మతి బుర్ర దెంగేస్తుంది. అక్కడ ఎక్కువ లగేజ్ లేకుండా ఉంటే అలాగే వెళ్ళేటండి. ఇట్ల నుంచి వెళ్ళొచ్చు అనుకుంటా. ఆ మంచి దగ్గరికి అయితే మీరు ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు. వాట్ ఈస్ దిస్ ప్లేస్? దిస్ ఈజ్ హెవెన్. అట్లుంది. ఒర్రే వెనకాల కూడా అదే ఉంది, ముందు అదే ఉంది. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే మనాలి చుట్టుపక్కల మొత్తం మంచిగా ఉంది. సో మనమే విజిట్ చేయలేదు అంతే, నేనే చూసుకోలేదు. చుట్టుపక్కల అంతా అదే ఉంది. సో ఇక్కడ ఏంటంటే అక్కడ బంగీ జంపింగ్ అక్కడ అది ఫ్లయింగ్ ఏదో అక్కడ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లోగరు, అక్కడ వచ్చేసి జిప్ లైన్ అయితే ఉంది. అది అక్కడికో వెళ్తుంది, చాలా లాంగ్ తీసుకెళ్తుంది. ఇక్కడ టెంపుల్ ఫుల్ సౌండ్ ఉన్నాయి అయితే వెహికల్స్వి. సౌండ్గా వస్తున్నాయి, బట్ క్రేజీ ఉన్నాయి అసలు. ఇదే ఆడవాళ్ళ రాజ్యం అంటే. మనం డ్రైవ్ చేయొచ్చులేదు తెలియదు, బట్ వాళ్ళు డ్రైవ్ చేస్తారు. ఐ థింక్ వీళ్ళకి రాదు కాబట్టి వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. ఒకవేళ మనకి నాలెడ్జ్ ఉంటే మనం తీసేసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం. లేదు అంత వాళ్ళే. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఉంది బ్రో, వేరే లెవెల్ అసలు. వాళ్ళంతా పారాగాన్ జంపింగ్ ఏదో చేస్తున్నారు, పారాషూట్ మీద ఎగరుతారు కదా అలాగా. ఆకాశం మబ్బుల్లోకి వెళ్ళిపోయినట్టుంది, స్వర్గంలోకి. అజ్జుడు కొండ మీదంతా మంచు, ఆ పర్వతాల మీదంతా మంచే. అంతా మంచి గడ్డలు కట్టుకుపోయింది. ఫ్రిడ్జ్లో కదా, కోల్డ్ ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో గడ్డ కట్టుకుపోతుంది కదా, అలా గడ్డ కట్టుకుపోయింది మొత్తం. వేరే లెవెల్లో ఉంది అసలు. ఆ పైన ఎగురుతుంటే ఇంకా ఫీలింగ్ ఎలా ఉంటుందో చూసుకోండి. 3,000 అంట. నేనైతే వెళ్ళలేదు. సో ఇంట్లో అమ్మని అడిగా డబ్బులు ఏమని. డబ్బులు వేసిందంటే పక్కా ఎక్కుతా. ఏమున్నది లొకేషను ఇది? నిజంగా భూప్రపంచమేనా లేకుంటే స్వర్గంలోకి వెళ్తున్నామా మనం అన్నట్టుంది ఫీలింగ్. అరే యార్, నాకు ఇప్పుడు అర్థమైంది యార్, ట్రావెలింగ్లో ఎందుకు ఇంత మజా వస్తుందో. మనుషులు ఎందుకు అన్నీ వదిలేసి ట్రావెలింగ్నే పట్టుకొని తిరుగుతున్నారు. ఒకసారి ట్రై చేయి మామ, పక్కా అయితే ఫీల్ అవ్వవు, రీగ్రెట్ అవ్వవు. వెళ్ళలేదు కాబట్టి రీగ్రెట్ అవుతుంది ఫ్యూచర్లో. వారి మీద ఓనా ఓ వారి దువాది చరి మీద ఇంకో భయంకరంగా రెడీ చేసుకోవచ్చిండు బైక్. BMW అనుకుంటా. ఇప్పుడు బైక్ ఉందా, డ్రైవ్ చేస్తుంది ఎవరు కనుక్కోండి. అబ్బాయి వెనకలు కూర్చుంటే అమ్మాయి డ్రైవ్ చేస్తుంది. నమ్మట్లేదా? నమ్మకొట్టి మీ కర్మ కుదిరితే చూపిస్తా. ఈ లొకేషన్ చూడు మామ ఒకసారి, ఎంత బాగుందంటే అంత బాగుంది. లిటరల్లీ గూస్ బంప్స్. లైవ్లో చూస్తూ ఉంటుంది మామ. నువ్వు మహా అయితే 5Kలో చూస్తున్నావు, 4Kలో రికార్డ్ చేస్తున్నా. బట్ రియల్ లైఫ్లో చూడు గర్ల్స్ ఎట్లా వెళ్తుంది తెలుసా? ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు మరి, ఫారెన్ ఎక్కడ నుంచో. అబ్బా దుమ్ము లేపుతున్నా అంతే. ముందుకెళ్దాం, ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది వెళ్దాం అంటే. ఇప్పుడు మనం అటల్ టనల్ దగ్గరలో ఉన్నాము. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ అనమాట టనల్. సో ఈ కొండ మొత్తం స్కిప్ చేసి అవతలకి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. ఆ టనల్ దాటేలోపు మనం ఈ కొండ అవతలకి వెళ్ళిపోతాం. చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో. సో ఫైనల్గా నేను ఇందాక చూపించాను కదా అక్క రైడింగ్ చేస్తుందని చెప్పేసి. సో దీది రైడర్ ఒకసారి అయితే అక్కడ డ్రైవ్ చేస్తుందంట వాళ్ళ బైక్ మీద. ఇక్కడ నుంచి ఈ టనల్ దాటే వరకు అక్క వాళ్ళు అయితే కంటిన్యూ చేస్తారు. ఒకసారి చూడండి అటల్ టనల్. సో ఇక్కడ నుంచి 9 కిలోమీటర్ ఉంది. సో ఈ కొండ మొత్తం దాటుకొని అవతలకి అయితే వెళ్ళిపోతాము. సో అక్క అయితే రైడ్ చేస్తుందంట. ఠీకే ఏ భయ్యా బీ సేమ్. आपका राइडिंग एक्सपीरियंस ऐसा होता
है ना। हाँ ये चालू है। चालू इधर टाइमिंग चालू हो गया ना इधर दिख नहीं रहा मुझे टाइमिंग। हाँ हाँ, ठीक है हाँ। चालू। राइडिंग व्यू देखो दीदी, हाँ ऐसा पोजीशन लगाओ, पोजीशन ठीक है। हाँ राइडिंग ओके ना, हैंडल आ रहा है नहीं आ रहा है। आ रहा है हाँ आप कैसा चलाता है ऐसा कर दो देखो। अब आ रहा है। हाँ आपको आपका खुद को बात कर लो, आपका वीडियो है ना, आप बात कर लो। అయితే రైడ్ చేసుకుంటే అయితే వెళ్ళిపోతుంది. సో అటల్ టనల్, సో అవతలకి వెళ్ళాక మాట్లాడుకుందాం. చలో బాయ్ బాయ్. तस्वीर मैं गोप्रो में सोलो भी करवा लूँ अगर प्रॉब्लम ना हो तो। जाऊंगा कहाँ से फिर तुम्हें टनल के बाहर जाना है। आते वक्त टनल से तू चला लेना। मेरा गोप्रो का सपना पूरा हो गया है। Is he coming behind? Fun, yeah, it's fun. और तरफ कहाँ गया? अब ये वाला कौन है? ये हजरत ही है ना? नहीं कोई और है, ये हजरत ही है। हाँ मजा ही आएगा। Finally! Oh my God! सही जगह आ गए? Wow, it's very pretty. फाइनली हम आ चुके हैं हमारी जगह जहाँ हमें आना था। हमें गाड़ी कहाँ खड़ी करनी है? इंडिकेटर दिया है समन ने, डोंट वरी। भाई बड़ी लंबी टनल थी यार, कितनी लंबी टनल थी।
कैमरा लग रहा है। मुझे तो पता ही नहीं था। సో ఫైనల్గా అక్క ఏం మాట్లాడిన దాన్ని మీకు అర్థం కావాలి, నాకైతే ఏం తెలియదు. ఇప్పుడే నేను గోపురం అయితే తీసుకున్నా. సో వాళ్ళు ఇట్లా వెళ్ళిండ్రు, రైడ్కి వెళ్తా అని చెప్పి వెళ్ళిండ్రు. ఇక్కడ తినేసినాం అందరం కలిసి. అవతలకి యువతలకి అసలు సంబంధమే ఉండదు. దాని లోకం దానిదే, దీని లోకం దీనిది. దాని పంచాయతీ దాన్ని, దీని పంచాయతీ దీన్ని. నీకు ఆడికి ఈడికి అస్సలకి తేడా, అస్సలకి ఏం కంపారిజన్ కనిపించదు అనమాట. అవతల సపరేట్, అవతల సపరేట్ ఉంది. సో మనం అయితే స్టార్ట్ అయిపోతాం. ఇప్పటికి చాలా టైం అయింది ఇక్కడికి వచ్చేసి. సో మనం అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. ఓకేనా? చాలా ఒక గ్లౌజే ఉంది, మళ్ళీ గ్లౌజ్ ట్రై చేద్దాం తీసుకోవడానికి. రైడింగ్ అయితే కుదరలే. ఇక్కడి నుంచి మన స్పాట్ తయారైపోతుంది. ఇదిగో ఫ్రెండ్స్ కానీ అయితే నార్మల్గా ఇది ఇట్లా బైక్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పైన ఏదో ఉంది, మరి నేను వెళ్ళే బైక్ వదిలిపెట్టి వెళ్తే ఎవరైనా మనం తీసుకెళ్ళిపోతారు కదా. సో ఇంకా పెట్రోల్ బంక్ మనకి ముందుకు వెళ్ళాక ఉందంట, అక్కడికి అయితే వెళ్ళి చూడాలి ఈ పరిస్థితి అని. చలో ఫైనల్గా టనల్ వ్యూ అయితే మొత్తం అయిపోయింది. మీరు చూసుకుని ఒకసారి ఫైనల్గా. ఓకే, సూపర్ అంటే సూపర్ ఉంది. సో మనం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఎక్కడికి అంటే జిప్సా చెప్పాను కదా ఆల్రెడీ. సో దానికి అంత 59 కిలోమీటర్ అయితే ఉంది. మేబీ ఎట్లా వెళ్ళాలి, కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం ఎట్లా వెళ్ళాలి, చూపిస్తుంది ఆటోమేటిక్గా. అన్నీ రెడీ, ఐఫోన్ ఓకే ఓకే ఓకే. చలో స్టార్ట్ అయిపోదాం. ఐ థింక్ ఇందాక రైట్ చూపించింది, రైట్ అనుకుంటున్నా. టనల్ దాటగానే మీకు లెఫ్ట్కి. చలో రైట్, అంటే కరెక్ట్గా వచ్చేసినాం. లొకేషన్ చూడమా వేరే లెవెల్లో ఉంది. రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇక్కడే. వీళ్ళేనా కాదు ఎవరో. పక్కనే ఏదో పారుతా ఉంది, మరి ఇది నది. సిస్సు 4 కిలోమీటర్ అయితే ఉందంట. సిస్సు ఉంది మెయిన్ ఏదో ఏరియా. జనమే విడిచే గానమే చాలంట టెరనే టెరనే. జై భోలేనాథ్, జై భోలేనాథ్. సో ఇక్కడ ప్రాసెస్ అంటే ఏం లేదు. ఇక్కడ ఒక 50 రూపీస్ అయితే పే చేయాలి మన బైక్ నెంబర్ మీద. సో అది చీటీ అయితే ఇచ్చారు. లదాఖ్కి ఒక్కడే వెళ్తున్నాం అంటే ఇక్కడ ఆశ్చర్యపోతున్నారు. అట్లా ఉంటుంది మనతోని. మనం ఏమైనా చేసి తిరిగి రాయాలి చరిత్ర. అంటే అందరు చేసింది మనం చేయము, మనం చేసింది అందరు చేయరు. సో 50 రూపీస్ అయితే పే చేసిన, చిట్టి తీసుకున్నాం. ఇగో ఇదే అనమాట SDM కమ్మర్ మెంబర్ కేవలం. చలో స్టార్ట్ అయిపోదాం. రోడ్లు మాత్రం విశాలంగా ఉన్నాయి, ఇంకెక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పటివరకు ప్రజెంట్ అయితే సేమ్ మన లొకేషన్ లాగే ఉంది. అంటే లొకేషన్ అంటే వాతావరణం మనలాగే ఉంది, బట్ చల్లగా ఉంది. సూర్యుడు ఉన్నాడంటే ఉన్నాడు అంతే, వెలుతురు కోసం. వెదర్ మాత్రం ఫుల్ చల్లగా ఉంది. 33 కిలోమీటర్ వరకు ఏ టర్నింగ్ లేదు, ఒకటే రోడ్డు పట్టుకు వెళ్ళిపోవడమే. రోడ్లు విశాలంగా నేను కొట్టద్దు, ఎందుకంటే పోయి అది ఆడ పడతావు జారీ. అంటే ఫుల్ స్మూత్ ఉన్నాయి రోడ్లు కూడా.
ఒక లొకేషన్ ఉంది, ప్రతి ఒక్కరు రైడర్లు చాలామంది తిరుగుతుంది ఇక్కడ. ఒక లొకేషన్ ఉంది వేరే లెవెల్ అసలు, మొత్తం వెళ్ళిపోతుంది బండి అసలు. ఫుల్ స్మూత్ ఉన్నాయి రోడ్లు, రిపేర్ చేస్తూ ఉన్నారు. ఒకళ్ళు ఎప్పుడైనా ఏమైనా డ్యామేజ్ అమ్మటే రిపేర్ చేసేలా ఉన్నారు. అక్కడ ఏదో పంటలు కూడా వేసినట్టున్నారు, అక్కడ ఏదో వాటర్ రిలీక్ అవుతుంది. ఇక శిశువు వచ్చేసి 1 కిలోమీటర్ అయితే ఉంది. మరి అది ఏందో చూడాలి. శిశువు అని చాలాసార్లు విన్నా నేను, శిశువు మీదుగా వెళ్ళు అని. చూద్దాం. ఇక అక్కడ పొలాలు అయితే సాగు చేస్తున్నారు. రోడ్ అయితే అడ్వెంచర్ కాదు బట్ సూపర్ ఉంది. రైడింగ్కి దూసుకెళ్ళిపోయేలాగా ఉందన్నమాట. పడితే మళ్ళీ మొహం చెక్కెళ్ళిపోద్ది. సైడ్ అమ్మిడి ఆ కమ్మీలు వేస్తున్నారు కదా, అన్ని మొహం అట్లా చెక్కుపోద్ది. ఇది మొహం చూడాల్సింది మీరా. ఇది కదా ప్లేస్ అంటే. ఇది అక్కడ ఐస్ ఉంది మొత్తం. ఇప్పుడు ఐస్లోకి వెళ్తాను అనిపిస్తుంది. అక్కడ చూడండి పొలాలు సాగు చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ అంత పైకి ఎలా వెళ్తున్నారో ఏమో తెలియదు. సంథింగ్ ఏదో సాగు అయితే చేస్తున్నారు. చాలా వెళ్దాం. ఒక్కొక్కటి ఉంది బా, చెప్పలేనట్టుగా ఉంది. చెప్పేది ఆ టనల్ అవతల ఒక లైఫ్ ఉంది, టనల్ యువతల ఒక ప్రపంచం ఉందన్నమాట. అక్కడో ప్రపంచం ఇక్కడో ప్రపంచం అని చెప్పాను కదా ఇందాక. సేమ్ మౌంటైన్స్ ఎయిర్ ప్లేసర్ ఏదో బోర్డులు పెట్టినారు, ఛాలెంజెస్ ప్రో అది ఇది అని చెప్పేసి. మనం చిల్ అవుతా వెళ్ళిపోదాం. నో పార్కింగ్ ఇక్కడ. ఆల్వేస్ అలర్ట్, అవాయిడ్ యాక్సిడెంట్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ब्रो हर काम देश का नाम. ए సో మనకు ఫస్ట్ అయితే ఈ విలేజ్ వచ్చింది. అబ్బా అర్థం కావట్లేదు అసలు. రోడ్డు ఇంత చల్లగా ఉంది, చల్లటి చెట్లు. వేరే ప్రపంచం మామ. ఎన్నిసార్లు చెప్పిన అదే చెప్తాను నేనైతే. వాతావరణం చల్లగా వస్తుంది గాలి. ఇది ఎట్లా ఉందంటే చలికాలంలో ఈ సూర్యుడు ఓన్లీ లైటింగ్ అన్నమాట. లైటింగ్ కోసం మాత్రమే సూర్యుడు, పొరదంతా వెలుతురు కోసం సూర్యుడు అన్నమాట. వాతావరణం అయితే చల్లగా ఉంది. అసలు కంట్రోలింగ్ లేవు రోడ్లు. చాలా జాగ్రత్త రండి ఎవరైనా వచ్చేవాళ్ళు. లొకేషన్ సేఫ్టీ ఈజ్ జైన్ఫుల్, యాక్సిడెంట్ ఈజ్ పెయిన్ఫుల్. ఒక కొటేషన్ రాస్తున్నారు, ఇచ్చి పడేస్తుంది అంతే. ఫ్రూట్స్ దొరుకుతాయి మధ్యలో, నో ప్రాబ్లం. అక్కడేందో ఫుల్ పార్కింగ్ చేస్తున్నారా. ఏ బ్రో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది బ్రో. అక్కడ అందరు పార్కింగ్ చేసుకొని ఆ నుంచి ఏదో అడ్వెంచర్ వెహికల్ వెళ్తున్నట్టున్నారు నాకు తెలిసి. బైక్స్ కూడా చాలా ఉన్నాయి, ఏదో సంథింగ్ ఉంది అక్కడైతే. ఏందో అంత కొత్తగా ఉంది. అమ్మో బడవా వెళ్దాం ఫస్ట్. ఆడుంది కొండ మొత్తం. ఇప్పటిదాకా కొంచెం కొసలే కనిపిస్తుంది మంచుతోటి. ఫుల్ కొండలు కూడా చూసేలా ఉన్నాం దగ్గరలో మనం. జిందగీని జాలీగా నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని. క్లాసులోన మాసలోన క్లాస్ అని మిక్సెస్ బ్యూటీ హనీ. ఓ మై స్వీడే కొంచెం మాట వినవే. ఓ మై స్వీడే కొంచెం దారి తప్పవే.
సో ఫైనల్గా మీకు అక్కడైతే ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది. మరి అక్కడ వెళ్ళడానికి అలా వెళ్ళాలనుకుంటా. వెహికల్స్ అయితే అక్కడ పార్కింగ్ అయ్యి ఉన్నాయి. మరి అక్కడ నుంచి పైకి ఎలా వెళ్తారో అనేది తెలియదు. నడుచుకుంటూ వెళ్తున్నాను, మర్చిపోయా. ఫుట్పాత్ అదే అలా అంటే సంథింగ్ వాకింగ్ టైప్లో మెట్లలా కట్టేస్తున్నారు. అందరూ అక్కడ పార్క్ చేసుకుని వెళ్తున్నారు వెహికల్స్. బట్ నేను వెళ్ళాలంటే అవ్వదు, నా వస్తువులన్నీ దీంట్లో ఉండే కదా. నేను పైకి వెళ్ళి వచ్చాక ఎవరెవరు తీసుకెళ్ళిపోతారు. సో ప్రజెంట్ అయితే బీచ్ స్టార్ట్ అయిపోతున్నా. స్విమ్మింగ్ పూల్ టైప్లో ఏదో ఏర్పాటు చేస్తున్నారు. అంటే మట్టి మందా తీసేస్తా ఉన్నారు కొంచెంగా. ఒక షేప్ లాగా కట్టారు. ఈ షేప్లో నెక్స్ట్ ఇయర్కి పెద్దదేమైనా ప్లాన్ చేసి కడతారు అనుకుంటున్నా. సో అక్కడ చూస్తే మొత్తం వైట్, మొత్తం మంచే. పైకి ఇల్లులు ఉన్నాయి. ఓకేనా, టైం అయితే 5 అయిపోయింది. ఇప్పటివరకు మనం 50 కిలోమీటర్ మాత్రమే వచ్చాము. అంటే మధ్యలో ఆగాను కదా, అక్క వాళ్ళతో కలిసాము, అలాగే ఆగింది కాబట్టి లేట్ అయిపోయింది. ఇంకా 53 కిలోమీటర్ అవుతుంది జిప్సా. వెల్కమ్ టు విలేజ్ సిస్సు. సో ఈ విలేజ్ అన్నమాట. కేవలం విలేజ్ కూడా బాగుంది, నిజంగా బాగుంది బ్రో. టైం అయితే 5 అయిపోయింది. బట్ వెళ్తురు మాత్రం, అంటే సూర్యుడి నుంచి వచ్చే వెళ్తురు మాత్రం ఇంకా 1 గంటకు ఉన్నట్టుగా ఉంది. ఎక్కువే ఉంది, వెళ్తురం ఎక్కువే ఉంది. బట్ ఎండ అయితే మనకి టచ్ అవ్వట్లేదు. వెళ్తురు పడుతుంది, ఎండ పడుతుంది, కానీ మనకి ఆ వేడి అనేది తగలట్లేదు అనమాట. గాలి మాత్రం చల్లగా వస్తుంది. ఓ అడ్వెంచర్ రోడ్లోకి ఎంటర్ అయిపోయినాం అనుకుంటా. లేదు, రోడ్ వర్క్ జరుగుతుంది. బ్రిడ్జి టైప్లో ఏదో కడుతున్నారు. ఓ ఓ ఓ ఓ ఓ ఇంత చల్లగా ఉంది ఇక్కడ. మీకు ఎండ ఒక్కటే అనిపిస్తుంది, మరి దానిలోంచి వచ్చి వేడి మీకు తగలదు. సూర్యుడు కావాలి మనకు కూడా. సూర్యుడు మళ్ళీ ఎప్పుడు దొరుకుతాడేమో దాటి వెళ్ళిపోతే. ఏడేట్లుంది పరిస్థితి. 400 కిలోమీటర్ల అవతల లోపలికి వెళ్తే నాకు ఎట్లా ఉంటుందో చూడండి. ఇంకా అసలే నా బాడీ చలి తట్టుకోలేదు. ఈ ఊర్లో మీకు మెకానిక్ షాపులు కూడా అందుబాటులో ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. పంటలు చూడండి సాగు చేస్తున్నారు, ఇదంతా సాగు చేస్తున్నారు. పైనుంచి మంచు కురుస్తుంది, ఆ మంచు కరిగితే స్టార్ట్ అయిపోతుంది. బైకర్స్ చూడు ఎంతమంది ఉన్నారు. ఎవరైనా మనకు కూడా ఫ్రెండ్స్ అయితే బాగుండు. వాళ్ళు చూసారు ఇప్పుడే, బట్ నేను ముందుకు వచ్చేసాను కదా, మళ్ళీ ఆగి మాట్లాడితే బాగుండదు. కలుస్తారులే. శివయ్య ఉండగా మన అండగా, టెన్షన్ ఎందుకు దండగా. లోయ 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 ఉందిరా మామయ్య. నాకు అసలు ఉచ్చ పడిపోతాయి లాంగ్ చూస్తే. వాటర్ ఫాల్స్ పారుతా ఉంది పో. ఈ కొండల మీద వాన ఏం పడట్లేదు మ్యాక్సిమం. ఎట్లంటే కొండల మీద కట్టే మంచు అంతా కిందకు వచ్చి కొంత కరుగుతుంది అనమాట. మంచు కట్టి కిందకి వస్తాయి కదా. ఒక స్టేజ్కి రాగానే సూర్యుడు వేడి తగులుతుంది కాబట్టి కరిగిపోతూ ఉంది. కరిగినే నీళ్ళు వస్తున్నాయి అంతే. అదర్ కంట్రీ వాళ్ళు చాలామంది ఉన్నారు బైకర్స్. మనం కూడా స్టార్ట్ చేద్దాం. వాళ్ళు బాగా మనం వెళ్ళవేంటి. Feel the view, man. अरे यार अरे यार अरे यार अरे यार अरे यार अरे यार
చూడండి రోడ్ వేసుకొని అక్కడ కట్టుకున్న ఇల్లు ఎంత పైన కట్టారు చూడండి. అట్లాగే ఇక్కడ చూసుకుంటే మొత్తం మంచు అంతా కొండలే మ్యాక్సిమము. సో ఇప్పుడు మనం కొండ చివరి భాగంలో రైడ్ చేయబోతున్నాము. సో ఇక్కడ చూసుకుంటే అంతా కొండ అంతా అటు ఉంది. ఇది నాకు తెలిసి హాఫ్ టన్నులు అంటే పైన కటింగ్ అయి ఉంటుంది కొండ. సో అలాంటి రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనుకుంటున్నాం. ఇక్కడికే లైట్గా చలి స్టార్ట్ అయిపోయింది. ఇటు పక్క చూస్తే కొండలు, కొండ చివరిలో వెళ్తున్నాము. ఇటు పక్క చూస్తే ఏదో పారుతూ ఉంది సంథింగ్ అనుకోని ఒక కాలలాగా. పైన ఏమో కొండలు, ఇటు సైడ్ కొండలు, ఇటు సైడ్ కొండలు, మంచులు, కొండలు మంచు. డోంట్ మిక్స్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్. ఓకే, అంటే వేరే లెవెల్లో ఉంది, ఎక్సైటింగ్గా ఉంది. బైక్ నాకు వదిలేసా, అక్కడి నుంచి ఎక్కాము పైకి ఎక్కాము. ఇప్పుడు దిగుతున్నాం కింద దిగిపోతున్నాం. ఇక్కడ నుంచి మన లొకేషన్ వచ్చేసి 34 km అయితే ఉంది. మేబీ ఇప్పుడు అలా వెళ్ళాల్సి వస్తుందా? అలా వెళ్ళడానికి సచ్చాము, రోడ్ లేదు ఆ సైడు. మై గాడ్, అటు కాదులే. బా చూడండి ఎంత బాగుంది లొకేషన్, ఎంత చల్లగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. ఆ కొండలు చూసి అసలు అంతా అదొక ఆర్ట్లా అనిపిస్తుంది అనమాట. అది కొండలా లేవు, ఎవరో గీసిన ఒక ఆర్ట్ బొమ్మలాగా అనిపిస్తుంది. నేను కుదిరితే పిక్చర్స్ తీసా, ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాలోకి వెళ్ళి చూడండి ఒకసారి. చూడు, నేచరే ఒక ఆర్ట్, దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఎంజాయ్ చేయాలి. అయితే మనకి పెట్రోల్ బంక్ అయితే కనిపించింది. నా దాంట్లో కూడా కొంచెం తగ్గుంది ఆయిల్. సో వెళ్ళిపోయేసి పెట్రోల్ ఫుల్ చేసేస్తా క్యాన్లకి అలాగే నాకు ఫుల్ చేసుకొని తర్వాత ఆలోచిద్దాం. భయ్యా సో మధ్యలో భయ్యా వాళ్ళు అయితే కలిసారు. ఎక్కడి నుంచి అంటే ఛత్తీస్గఢ్ నుంచి. సో భయ్యా వాళ్ళతో కలిసి ఇక్కడి నుంచి అయితే ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తాం. చలో, ఇప్పటివరకు అయితే ఇబ్బంది ఏం కలగట్లేదు. ప్రతి ఒక్కరు ఎక్కడో దగ్గర ఎవరొకరు కనెక్ట్ అయితేనే ఉన్నారు. సో ఫైనల్గా ఈరోజు ఇల్లు. సో నైట్ వెళ్తాను, క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఏం చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా. బాయ్. సో ఫైనల్గా ఈ చలిలో అయితే మంచిగా టెంట్లు వేసేసినాం. ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర అయితే అడిగినాము, 100 రూపాయలు ఎంతో తీసుకున్నారు సంథింగ్. సో చికెన్ అయితే రెడీ చేస్తున్నారు. సో బాయ్ వాళ్ళ టెంట్ అయితే ఇది పెద్ద ఉంది మరి. సో ఇక్కడ ఒక బాయ్ వాళ్ళు, అక్కడ ఒక బాయ్ వాళ్ళు టెంట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు చికెన్ మీద ఏ ఫీలింగ్ లేదు, బట్ ఇప్పుడు ఏంటంటే చూస్తుంటే నోరు ఊరిపోతూ ఉంది. ఆల్రెడీ ఒక టీ తాగేసినాం, ఇప్పుడు తెలుస్తుంది ఫుడ్ వాల్యూ అనేది. సో ఇది వేసుకొని తింటే ఈ చలిలో ఎలా ఉంటుందో ఇంకా చెప్పనవసరం లేదనుకుంటా, అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. సో చలో ఇంకా రేపు స్టార్ట్ అయిపోతాము. రేపు నుంచి మ్యాక్సిమం భయ వాళ్ళతో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో మనం అనుకున్న సింపుల్ అయితే కాదు, మైనస్ టెంపరేచర్ వచ్చేసింది. ఇవన్నీ వేసినా కూడా ఫుల్ చలి పెడుతుంది. సో అట్లా నా టెంట్ ఆగిద్దలేదు తెలియదు. సో వర్షం పడితే గోవిందా. సో చూద్దాం ఎలా సర్వైవ్ అవుతాను ఏంటి అనేది. సో టైం అయితే అర్ధరాత్రి అయిపోయింది. మంచిగా అన్న వాళ్ళతో కలిసి అయితే సో చికెన్ మంచి వేడి రైస్ అయితే చేసుకున్నాం. -7 degrees అయితే చలి ఉంది ఇక్కడ. సో మస్తు ఫీలింగ్ అయితే వస్తున్నాయి. సూపర్, చలో బాయ్. టైం అయితే 1 అయిపోయింది. 4 degrees అయితే చలి పెడుతుంది. టెంట్ లోపలన్నీ పెట్టేసిన లోపల ఈ టెంట్ కానీ స్వెటర్ కూడా తీసుకోలేదు నేను కనీసము. మనం అనుకున్నంత సింపుల్ అయితే అస్సలకే కాదు. సో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తా సిచ్యువేషన్ ఏంటనేది. బాయ్, గుడ్ నైట్. చెయ్యి కడుక్కుందామన్నా కూడా నా వల్ల కావట్లేదు, అంత చలి పెడుతుంది.